హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మేము ఈరోజు లియోనియా రిసార్ట్కి వెళ్తున్నాం. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. సో నేను నా కిడ్స్తో ఎలా టైం స్పెండ్ చేసామో ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే సమ్మర్ వచ్చిందంటే ఒక్క ట్రిప్ అయినా ఖచ్చితంగా ఉండాలి కదా అండి. నీకేదో కళ వచ్చింది. ఇంకా మనం లియోనియా రిసార్ట్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మేము ఇక్కడికి రావడం సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం మేము వచ్చింది ఇలా సమ్మర్ క్యాంప్ లాగా కాదు, నార్మల్గా మూవీ చూడటానికి వచ్చాము. మాకు కావాల్సిన మూవీ సిటీలో ఎక్కడ దొరకపోయేసరికి సిటీ నుంచి బయటకు వచ్చామన్నమాట. సో 1 hour జర్నీ చేసి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. కనుక ఇది మాకు సెకండ్ టైం ట్రిప్ అనుకోండి. సో అలా ఇంకా వెళ్తున్నాము ఇప్పుడే. అండ్ ఇక్కడైతే మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇండోర్ గేమ్స్లో ఏంటంటే మనకి చెస్, క్యారమ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ ఇలా ఉన్నాయి. ఒక డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ అవి నాకైతే ఇండోర్ గేమ్స్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మనదంతా విలేజ్ బ్యాచ్ అనమాట. సో నేనైతే అవుట్డోర్ గేమ్స్ని ఇష్టపడతాను. బట్ పిల్లల కోసం ఏదో అలా మేనేజ్ చేసా. అండ్ ఇక్కడ హన్సీ చెరి వాళ్ళ తాతయ్యతో కలిసి క్యారమ్స్ ఆడుతున్నారు, తాతయ్య నానమ్మలతో కలిసి. అండ్ అలా కొద్దిసేపు ఆడినాక ఇంకా మేము స్విమ్మింగ్కి వెళ్ళాము. ఇంకా పూల్ దగ్గరికి వచ్చిన వెంటనే మాకు రెయిన్ డాన్స్ ఎంట్రన్స్లో కనిపించింది. బట్ మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడెప్పుడు పూల్లో దిగిపోదామా, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేసేద్దామా, అంటే నేర్చుకుందామా అని వాళ్ళ మైండ్లో ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి అందరం కూడా మంచిగా దిగాము. నాకైతే స్విమ్మింగ్ వచ్చు, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా. బట్ ఇప్పుడు మర్చిపోయాలండి, ఏదో కొంచెం గుర్తుంది. సో దొరికిందే టైం అని చెప్పి ఇంకా బాగా స్విమ్మింగ్ అంటే నేనైతే ఎంజాయ్ చేశాను బాగా పిల్లలతో కలిసి. ఇంకా ఇలాంటి టైం మనకి ప్రతిరోజు రాదు కదండి, ఎప్పుడో ఒకసారి. సో ఇంకా మంచిగా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ అయిపోయింది. 1 వరకు స్విమ్మింగ్ చేసాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ లంచ్కి వెళ్ళాము. రెస్టారెంట్ చాలా బాగుంది. అలాగే బిల్ కూడా మంచిగా వాసిపోద్ది, ఎందుకంటే ఇంకా రిసార్ట్స్ అంటే ఇంకా ఎక్కువే ఉంటాయి కదా. సో అలా ఏదో అన్నీ కూడా కొంచెంగా తిన్నాము, ఎందుకంటే మళ్ళీ బయట తిరగాలి కదా. బట్ కేక్స్, గులాబ్ జామ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కనిపిస్తే మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేం కదా. నేను పీసెస్ చేసి షేర్ చేస్తానంటుంటే హన్సీ చూడండి ఇక్కడ నేనే చేస్తాను లాక్కుంటుంది. అండ్ మా చెరిగాడైతే బిర్యానీ తినడు, అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలా ఏమీ తినడు, నాన్ వెజ్ ఇష్టపడడు. సో వాడి కోసం శాండ్విచ్ చెప్పారు, బట్ అక్కడ లేదు. సో వాడు పాపం ఇంకా పుల్కాలతోనే అడ్జస్ట్ అయ్యాడు. బట్ గులాబ్ జామ్ బాగా వాడికి చాలా ఇష్టం. జ్యూస్ తాగుతుంటే వాళ్ళ నాన్నేమో నీకు ఇంకా దగ్గు ఎక్కువగా ఉంది, ఎక్కువైపోద్ది, వద్దని చెప్పి అలా కంట్రోల్ చేస్తున్నారు. సో అలా మాకు ఇక్కడ లంచ్ ఫినిష్ అయింది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లో మాకు ఫీడ్బ్యాక్ అడిగారనమాట. సో ఇక్కడ హన్సీ ఏమో నేను రాస్తామా అని చెప్పింది. తనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్, అది కూడా తినే విషయంలో అంటే ఇంకా ఇంట్రెస్ట్ అండి. లంచ్ ఫినిష్ అయ్యాక ఇక్కడ మనకి చెస్ అండ్ ఇంకా ఏంటది స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటుంది కదా, ఆ గేమ్స్ అవి ఉన్నాయి అక్కడ. ఇంకా పిల్లలు చక్కగా కొద్దిసేపు వాటితో ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ దట్ పార్క్ ఉంది, చిన్న పార్క్. ఆ పార్క్కి వెళ్ళాము. అక్కడ ఇంకా హన్సీ చూడండి వెళ్ళంగానే ఇంకా ఉయ్యాల్లో పడుకుంది. ఇంకా నేను అక్కడ లాలిపాట పాడాను. ఇంకా తనకి కోపం వచ్చింది, ఎంతమందికి పాడతావు, ఎన్నిసార్లు పాడతావు, నాకు అస్సలు పాడొద్దు అని చెప్పి ఇంకా కొడుతుంది నన్ను. ఇంకా ఫైనల్గా తనైతే ఇంకా నేను ఇంకా ఎక్కడ ఆపకుండా పాడుతూ ఉంటానా అని చెప్పి భయపడి, నా గాత్రానికి భయపడి ఇంకా దిగి వెళ్ళిపోయింది. సో తర్వాత ఇంకా నా హస్బెండ్ అండ్ నా పిల్లలు అందరూ కూడా మంచిగా అక్కడ చిన్న స్వింగ్స్ ఉన్నాయన్నమాట, అవి చాలా బాగున్నాయి. ఇంకా మా అత్తయ్య అక్కడ చూడండి ఆయనకి ఉయ్యాలు ఊపుతున్నారు. ఇంకా ఇదే దొరికిందే టైం అని చెప్పి మంచిగా సొన్నయ్య పెట్టుకొని చిన్నపిల్లోడ్లాగా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ అమ్మగారు ఊపుతుంటే
ఆ ఉయ్యాలని చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా ఆయన. ఇంకా చాలే అమ్మా అని చెప్పి మా అత్తయ్య గారికి కష్టం అవుతుందని చెప్పి ఇంకా ఆపేయమన్నాడు. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాను. ఇంకా మా ఆయన్ని బ్రతిమలాడి ఇంకా ఈ క్లిప్ అయితే తీయించుకున్నాను, నన్ను వీడియో తీయండి అని చెప్పి. హన్సీ చెర్రీ అలా చిన్న పిల్లోడు కానీ వాళ్ళకి ధైర్యం ఉంది, మనకి నాకే ధైర్యం లేదు. మనం ఒక్కరి వెళ్తే వేరమ్మా, వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నారు, గుద్దుకుంటారు మళ్ళీ. లోపలికి అనుకుంటా, ఇక్కడ కాదు లోపల ఏమో ఉన్నాయి కదా. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే జైంట్ స్వింగ్ అండి. అసలు దీన్ని చూస్తేనే నాకు గుండె ఆగినంత పని అయింది. ఆమె ఎక్కిన ఆమె అయితే అరుస్తూనే ఉంది. సో ఇంకా ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. పిల్లలకి మనం ఇలా సమ్మర్ టైంలో విలేజెస్లో ఉండే వాళ్ళకైతే ఓకే అండి, ఇంకా వాళ్ళు మంచిగా బయటకు వెళ్ళి ఆడుకుంటారు. సో బట్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అలాంటి అవైలబిలిటీ ఏమి ఉండదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం సిటీకి దూరంగా రిసార్ట్స్కి అలాంటి వాటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.